చూసారా? ఇలాంటి పల్లి పట్టిని మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో. ఇదిగోండి, పంటి కింద పడితే క్రంచీగా తింటుంటే సాగుతూ వచ్చే ఆ టేస్ట్ ఉంది చూసారా? చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా కనుక ట్రై చేయకపోతే కనుక ఈ రకంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ముందుగా నేను బాండీ పెట్టుకుని 10 నిమిషాలు సిమ్లో ఒకప్పుడు వేరుశనగ గుళ్ళని అయితే వేయించేసుకున్నానండి. అలాగే మళ్ళీ హైలో పెట్టి ఒక 5 నిమిషాలు వేయించేసుకున్నాను. బాగా వేగనిచ్చిన తర్వాత పొట్టంతా తీసుకుని చెరిగేసుకుని ఓ పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం వేయించుకున్న వేరుశనగ గుళ్ళు బాండీలోనే బెల్లం వేసేసుకుని దాన్ని మునిగిలాగా వాటర్ అయితే వేసుకున్నా అండి. అంటే 1 కప్పు వేరుశనగ గుళ్ళకి 1 కప్పు బెల్లం అయితే పడుతుంది. అలాగే ఎక్కువ వాటర్ అయితే వేయద్దు. బెల్లం మునిగేలా వాటర్ అయితే వేసుకుని పాకం పట్టేసుకోండి. బాగా ముద్ర పాకం వచ్చారనమాట. అదిగోండి నీటిలో వేసి చూపిస్తున్నాను మీకు. అలా గట్టిగా అయితే రావాలి. అంటే ప్లేట్ వేసి కొడితే అది టంగుమని సౌండ్ రావాలన్నమాట. అంతవరకు పట్టుకోండి పాకాన్ని. ఇప్పుడైతే పాకం అయితే వచ్చేసిందండి. నేను ఇక్కడ వేరుశనగ గుళ్ళు వేయించుకున్న వేరుశనగ గుళ్ళు కూడా పాకంలో వేసేసాను. ఇప్పుడైతే మరో పక్క ప్లేట్లోకి నూనె రాసుకుని ఈ మొత్తాన్ని వేసుకుని మనకు అచ్చులాగా సదురుకోవాలండి. ఆరిపోయిన తర్వాత కట్ చేసుకుని ఒక్కొక్క ముక్క తింటే ఉండదండి. ఎంత బాగుందంటే నేను చేసిన వెంటనే 1 గంటలో అయిపోయిందంటే మీరు నమ్మరు. అంత రుచికరంగా ఉంది. ఇంట్లో పిల్లలే కాదండి, పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా వారికి షుగర్ అయినా సరే తినేశారు. అంత బాగా వచ్చిందనమాట దీని టేస్ట్. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. బాయ్.